అండ్ యా చటాస్, ఇప్పుడే లేచాం. టైమ్ ఈజ్ అరౌండ్ 5:21. ఐ థింక్ రాత్రి 12కి అనుకున్నాం. అండ్ ప్రిటీ మచ్ గుడ్ స్లీప్ అరౌండ్ 5 hours స్లీప్ అయితే చాలు. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు కొచ్చి. ఐ డోంట్ నో వై, బట్ చాలా ఎక్కువ టైం చూపెడుతుంది. నియర్లీ 10 hours, 9 hours or 10 hours చూపెడుతుంది. సో ఐ థింక్ వీ హ్యావ్ టు కవర్ ఎ లాట్ టుడే. నాకు తెలిసి రోడ్ మంచిగా ఉండదు, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుండదు రోడ్డు. సో చూసుకొని వెళ్ళాలి. సో ఇంకో 40 minutes అంటే ఎగ్జాక్ట్ 6కి ఎలా అయినా స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. పిలిచి రాత్రి సరిగ్గా చూపించానో లేదో, వి స్టేడ్ ఇన్ పెట్రోల్ బంక్. సో వచ్చి టాయిలెట్స్ ఉన్నాయో లేవో, టాయిలెట్స్ ఉంటే ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతాను. లేకపోతే ముందరగా ఎక్కడికైనా వెళ్ళి పబ్లిక్ టాయిలెట్స్ వాడుకోవాలి. And see you after some time. And yeah chatas, చవటం మర్చిపోయాను. వెయిట్ పెట్టి యాజ్ యూ కెన్ సీ ఆర్ నాట్, ఇదైతే బెండ్ వచ్చేసింది మొత్తం ఇలా. దీన్ని బెంగళూరులో అన్న మారిపోయాలి, లేకపోతే బెండింగ్ అన్నది తిప్పాలి. బెండ్ తీపిస్తే నాకు తెలిసి ఇరిగిపోతుందేమో. ఆల్రెడీ ఇక్కడ టచ్ కొంచెం పెయింట్ అయితే పోయింది. యాజ్ యూ కెన్ సీ ఆర్ నాట్, ఈ ఏరియాలో కొంచెం పెయింట్ పోయింది. అండ్ నిన్న నైట్ అయితే ఇంకా ఘోరంగా ఉండే. నేనే కొంచెం పైకి లేపాను. బండిలో అయితే మిగతావన్నీ బాగున్నాయి. అండ్ నేను వేయించిన స్టిక్కర్ అయితే ఇదే, రిఫ్లెక్టివ్ యూట్యూబ్ థీఫ్ మై సన్స్ అని. 150 పడింది, చాలా తక్కువగా వచ్చిందని నా ఫీలింగ్. అండ్ యాజ్ యూ కెన్ సీ నా గోప్రో బ్యాటరీ ఇంకోటి ఛార్జింగ్ పెట్టాను యూజింగ్ మై బోబో. ఇంతవరకైతే ట్రబుల్ ఇవ్వలేదు. దీని గురించి చాలా చెప్పాలి పిలిచే బోబో గురించి. అండ్ తమిళనాడు బండిని మొత్తం గలీజ్ చేసి పెట్టింది. బ్లాక్ ఉండాల్సింది మట్టి కొట్టుకుపోయింది. ఇంటి దగ్గర స్టార్ట్ వాడు అట్లుందో, దీనికి ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉంది. అండ్ ఇంకా నరేంద్ర పనుకొని ఉన్నాడు. సో గుడారం పీకేస్తే ఆడే లేస్తాడు, అందులో ఏం లేదు. సో సీ యూ అన్బాక్సింగ్ మై గుడారం. చటాస్ కొంచెం హాఫ్ ప్యాకింగ్ అయితే అయింది. ఐ డోంట్ నో హౌ టు, ఏమంటారు, నాకు 10 ఎలా మూసేయాలో తెలీదు. అండ్ యూ కెన్ సీ ఈ నరేంద్ర అయితే ఇంకా లోపల అడ్డంగా అనుకున్నాడు. నేను 5:20కి లేచి ఇంకా లేగలేదు. ఏమనంటే రాత్రి కాల్ వేసాను తన్నేనా అని అబద్ధాలు చెబుతున్నాడు. ఎందుకంటే మనకు పనుకున్న తర్వాత ఏం గుర్తున్నది కాబట్టి మొత్తం ప్యాకింగ్, ఇనిషియల్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ టెంట్ ఒక్కటి మూసేయాలి. ఉంది పేపర్ రాత్రి ఇక్కడ ఉండాలి, ఎగిరిపోయినట్టుంది గాలికి. ఎలా మూయాలో కూడా తెలియదు. అండ్ మీకు ప్రివ్యూ ఇస్తాను రాత్రి ఎక్కడ ఉన్నానో. అది పెట్రోల్ బంక్, ఇదంతా పెట్రోల్ బంక్ పార్కింగ్ స్పేస్. సో ఇక్కడ ఎయిర్ ప్రెజరింగ్ మానిటర్ సిస్టమ్ ఉంది. అండ్ పక్కనే మా టెంట్ వేసుకున్నాము. యాజ్ యూ కెన్ సీ లారీస్ మధ్యలో. ఐ థింక్ ఇది వైడ్ యాంగిల్ కాబట్టి కొంచెం దూరంగా ఉన్నట్టున్నాయి. లారీస్ మాత్రం 20 feet దగ్గరలోనే ఉన్నాయి. అండ్ ఇది ఎలా మారితే అలా అర్థం కావట్లేదు. అండ్ వీ హ్యావ్ అవర్ పిలియన్ రెడీ, ఐ థింక్ సో. నరేంద్ర హాయ్ చెప్. ఇంజన్ బాంబ్ చెక్, బంజీ చెక్, హార్న్ చెక్, ఇండికేటర్ చెక్, జాకెట్ చెక్, ప్యాంట్ చెక్, గ్లాస్ చెక్.
Pillion Check. And beautiful sunrise. What a view, Guru. Amazing mountains. చాలా చల్లగా ఉంది. బట్ ఆ మౌంటైన్స్ ఈ బ్యాక్ సైడ్ నుంచి సన్ రైజ్ అమేజింగ్. అండ్ వీఆర్ గోయింగ్ టు హుసూర్ ఫస్ట్ అండ్ దెన్ ఫ్రమ్ హుసూర్ వీఆర్ గోయింగ్ టు కొచ్చి. ఎక్కడైనా బైక్ షాప్ కానీ ఎక్కడైనా ఆటోమొబైల్ కస్టమైజేషన్ షాప్ కానీ పడితే బ్యాక్ సాడిల్స్ ఏదో ఒకటి చెప్పాలి. అది ఫుల్లీ బెండ్ అయిపోయింది. ఇంకొంచెం ఉంటే నా బైక్ బ్యాక్ డోమ్ అంతా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే ఐ షుడ్ డూ సంథింగ్ ఆర్ ద అదర్. సో నేనేమనుకుంటున్నానంటే బెంగళూరులో జానా డీలర్ ఉన్నారు. నాకు ఎగ్జాక్ట్ షాప్ ఐడియా లేదు. జనవరిలో ఆశీష్ జామ్నర్కి వేయించాము. సో అక్కడికి వెళ్ళి చేపిద్దాం అనుకుంటున్నాను. పిలిచి. బట్ బెంగళూరు వెళ్తే ప్రాబ్లం ఏంటంటే అక్కడ నుంచి షాప్కి వెళ్ళడానికి ఒక 1 hour పడుతుంది. అండ్ షాప్లో ఒక ఈజీగా 1/2 hour to 1 hour పడుతుంది. రిటర్న్ 3 hours టైం వేస్ట్ అవుతుంది. సో రేపు కూడా ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయితే రేపు ఏమన్నా బెంగళూరు వెళ్ళి చేయించుకుందాం. బికాజ్ మా ఫస్ట్ రైడ్ ఫేస్ అంతా కొంచెం ఫుల్ హై స్పీడ్ ఫేసింగ్ ఉంది. సో ఇలాంటప్పుడు ఇలాంటివి జరగటం అంటే కొంచెం రిస్కీ ఇష్యూస్. వాట్ ఎ ఫీల్ ఏ లోనావ్లా ఆర్ సంథింగ్ లైక్ దట్ అలాంటి ఫీల్ ఉంది ఈ హైవే. ఇలా ఉంటే నడపవచ్చు, ఎంత దూరం అన్నా నడపవచ్చు ఈ క్లైమేట్ ఈ వెదర్ కండిషన్లో. ఫారెస్ట్ ఏరియా గోస్లో బా. బట్ రియల్లీ అమేజింగ్. ఐ కెన్ సీ డార్క్ క్లౌడ్స్ ఓవర్ దేర్. అక్కడ మన రెయిన్ ఉందేమో, ఇక్కడైతే ఫుల్లీ సన్నీ ఉంది. సో ఇంతవరకు అయితే రెయిన్ మరీ అంత ఎక్కువ ఎఫెక్ట్ చేయలేదు మమ్మల్ని. దట్స్ ఎ గుడ్ న్యూస్. బట్ ఒక్కసారి కానీ ఎక్కువ పడితే ఇంకా మేము ట్రిప్స్లో చేసుకోవాలి. లేదా ఈరోజు కొచ్చి వెళ్తున్నాం కదా, వీ షుడ్ బై రెయిన్ గేర్. నాకు ఆల్రెడీ రెయిన్ గేర్ ఉంది, నరేంద్రకి రెయిన్ గేర్ లేదు. సో ఒక్క రెయిన్ గేర్ తీసుకుంటే వీఆర్ సేఫ్ టు గో. మీకు కనపడుతుందో లేదో అదంతా డార్క్ ఉంది క్లౌడ్స్. క్లైమేట్ అలా ఉందో లేకపోతే వర్షం పడుతుందో అర్థం కావట్లేదు. నాకు ఒకటే అర్థమైంది, ఎప్పుడు వెదర్ రిపోర్ట్ నమ్మకూడదని. నేను వెదర్ రిపోర్ట్ 4 o'clock చూస్తే 7కి పడుతుంది అని ఉంది. 4కి పడింది, 7కి లేదు అసలు వర్షం ఆ ఏరియాలో. అదేంటో అర్థం కావలేదు. 3 hours లేట్ ఉందో లేకపోతే ఏంటో తెలీదు. ఫుల్ మొత్తం ఫారెస్ట్. అక్కడక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ఉంది. ఐ థింక్ ఇంకొంచెంసేపట్లో ఇంకో 1 hour ఆర్ ప్రాబబ్లీ ఇంకొక 2 hours వి విల్ రీచ్ కేరళ బార్డర్లోకి ఎంటర్ అవుతాము. ఈరోజు ఎందుకో తెలియదు జర్నీ చాలా, ఇందాక చెప్పినట్టు జర్నీ చాలా ఎక్కువ చూపెడుతుంది. ఇక్కడ నుంచి 10 hours చూపెడుతుంది. 470 kilometers, 470 or 500 kilometers. బట్ ఈజీ 7 hours కొట్టేయచ్చు. కానీ అంతెందుకు చూపెడుతుందో అర్థం కావట్లేదు. మేము బ్రేక్స్ తీసుకొని 10 hours చేస్తాం అనుకుంటే అది వితౌట్ బ్రేక్సే చూపెడుతుంది. టైం 6:40 అయింది. సో ఎలా అయినా 4 కల్లా లులు ఇంటర్నేషనల్ మాల్ దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ చటాస్ ఇప్పుడే బ్యాగ్ పడిపోయింది. సైడ్ స్టాండ్ లేదు, నేను చూసుకోలేదు. బట్ యాజ్ యూ కెన్ సీ ల్యాప్టాప్ బ్యాగ్కి ఎంత హోల్ పడిందో రోడ్డుకి రాసుకున్నట్టుంది. ఏమైనా తెలియదు, సడన్గా లెఫ్ట్ సైడ్కి బెండ్ అయిపోయింది. నాకు తెలిసి బంజీ మిస్ అయినట్టుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ టుడే. బై గాడ్స్ గ్రేస్ బండికి ఏమైనా బ్యాగ్కి ల్యాప్టాప్కి అయితే ఏం కాలేదు. ల్యాప్టాప్ ఆన్ చేసాను, వర్క్ అవుతుంది. బట్ బ్యాగ్కే హోల్ పడింది. అసలు ఆ బండి మొత్తం ఒక సైడ్ కొంగిపోయింది. ఏమైందని చూసేదానికి కానీ షాడోలో బ్యాగ్ లేదు. ఇంకా నేను బ్యాగ్ మొత్తం ఊడి వెళ్ళిపోలేదు. ఎవరైనా తొక్కిచ్చే వాళ్ళేమో. అండ్ యాచట డిటూర్ తీసుకొని ఒక 5 to 10 kilometers లోపలికి వచ్చాను. అండ్ అసలు ఏమన్నా ఉందా ఈ రోడ్? అసలు ఫుల్లీ ఘాటీ ఏరియా, మౌంటైన్ రేంజెస్లో నుంచి ఉంది. యా దట్స్ ద రీజన్ నేను చెప్పినట్టు స్టేట్ హైవేస్ ఆర్ ద బెస్ట్. బికాజ్ నేషనల్ హైవే అక్కడ కూడా కొండ మధ్యలో నుంచి వెళ్తుంది. బట్ అది మొత్తం ఇంత గ్రీనరీతో లేదు. హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. కాంట్రాస్ట్ బ్లాక్ గ్రీన్. అండ్ యాచట జస్ట్ ఇప్పుడే బ్రేక్ తీసుకున్నాం. అండ్ హెడింగ్ టువర్డ్స్
బ్యాండిడోస్ పిచ్ స్టాప్ తిరుసూరు. ప్లాన్ వాస్ టు గో కొచ్చి, బట్ ఇందా చూపించాను కదా అది మొత్తం వంగిపోయి మొత్తం గలీజ్ అయిపోయింది. సో బ్యాండిడోస్ పిచ్ స్టాప్కి వెళ్ళి ఫుల్ శాడిల్సే పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఏదైతే అది అవుతుంది. ఇంకా వాళ్ళతో ఎంక్వైరీ అయితే చేయలేదు, ఓపెన్ ఉందో లేదో, స్టాక్ ఉందో లేదో, బట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఆర్ ద అదర్. అండ్ నాకు క్రేజ్ అనిపించింది ఏంటంటే ఇడ్లీ ఆర్డర్ చేశాను. ఇడ్లీ అయితే అసలు ఆ రబ్బర్ లాగా సాగినాయి. ఏమో తమిళనాడులో ఇడ్లీ అలా ఉంటాయో లేకపోతే వీళ్ళ దగ్గర అలా ఉన్నాయో తెలియదు, మొత్తం రబ్బర్ లాగా ఉన్నాయి. అండ్ వన్ గుడ్ న్యూస్ ఈజ్ తమిళనాడులో నాకు చాయ్ బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే ద బెస్ట్ చాయ్ హెరాడ్ అంటే తమిళనాడులో తాగింది అని చెప్పాలి. ఇప్పుడే 4-5 టైమ్స్ తాగాను. ఈచ్ అండ్ ఎవ్రీ టైం డిఫరెంట్ టేస్ట్ ఉంది, బట్ ఆ టేస్ట్ మాత్రం క్రేజీ ఉంది. అండ్ నేను కాఫీ కూడా తాగాను తమిళనాడులో, అది బాగానే ఉంది. కుంభకోణం ఎక్కడైనా బాగానే ఉంటుంది, బట్ ఒక టీ అయితే అమేజింగ్ టేస్ట్ అసలు. అండ్ క్రాస్ అవుతుంటే నాకు కేరళ ఫీల్ వస్తుంది ఈ రోడ్ ఎక్కినప్పటి నుంచి, బికాస్ ఆఫ్ దోస్ కోకోనట్ ట్రీస్. రోడ్ కట్ సైడ్ ఇటు సైడ్ కోకోనట్ ట్రీస్. ఈ మౌంటైన్స్ లేకుండా ఏమంటారు కెనాల్స్ ఉంటే ఇంకా దిస్ ఈస్ ప్యూర్లీ కేరళ. యా, బెంగళూరు ఇటు సైడ్ అండ్ సేలం దిస్ సైడ్. లుక్స్ లైక్ దిస్ ఈస్ అండ్ ప్రాపర్ 4-lane or 6-lane highway. సో హైవే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను, ఇలా అయితే అస్సలు ఉండకూడదు. ఫైనల్లీ మెర్జింగ్ విత్ హైవే, బ్యాక్ సైడ్ క్లియర్, రెడీ టు మర్జ్. 4-lane హైవే. మేము ఆ రూట్లో వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మాకు చాట్ అండ్ రూట్ అనే చాయ్ సింబల్ అన్నది ఏదో కనబడింది. ఐ థాట్ చాయ్ దొరుకుతాయని. వీ టుక్ ది టూర్ అండ్ వీ హ్యావ్ టు గో దట్ సైడ్. ఇది ఆపోజిట్ సైడ్లోకి వచ్చాం. సో లెట్స్ హ్యావ్ సమ్ చాయ్ అండ్ కంటిన్యూ ద రైడ్. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది చెప్పు. అద్భుతమా? And yeah, chatas just had chai on chat en route. Chat en route, eat, play, go. Taste అయితే చాయ్ టేస్ట్ అయితే క్రేజీ ఉంది. తందూరి చాయ్, సెమీ తందూరి చాయ్ టైప్లో ఉంది. తమిళనాడులో ఫస్ట్ తందూరి చాయ్ ఇదే నేను తాగటం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, సేలం 47, మిత్తూర్ 46, దిండిగుల్ 229, కొచ్చి 424 kilometers. ఘాట్ సెషన్ బిగిన్స్. ఇప్పుడిప్పుడే ఘాటీ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ స్పీడ్ బ్రేకర్లు క్రేజీ వేస్తారు. స్పీడ్ బ్రేకర్లు అంటే రోడ్డుతో పెట్టారు, భలే తవ్వారు అసలు. అసలు అమేజింగ్ టర్న్ ఇదైతే. నాకు తెలిసి నేను పర్సనల్గా ఇంత పెద్ద ఘాటీ రోడ్లో, అంటే 4-lane ఘాట్ రోడ్లో ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఘాటీ రోడ్ అంటే ఒక ఘాట్ రోడ్ నేను శ్రీశైలం అండ్ అరకు, అది మొత్తం సింగిల్ లేన్. బట్ ఇది 4-lane అమేజింగ్ రోడ్ ఉంది అసలు. అండ్ ఇక్కడ రైట్ తీసుకోవాలి అంట. ఘాటీ రోడ్ ఎండ్ అయిపోయిందిగా. ఎంజాయ్ చట సిందాక ఆ రోడ్లో వచ్చినప్పటి నుంచి ఈ రోడ్ అయితే అమేజింగ్ ఉంది. మొత్తం ఇంకా ఏమంటారు, చెట్లన్నీ రోడ్డు మీదకి వచ్చేసినట్టు. సింగిల్ లేన్, హాఫ్ వే రోడ్. అండ్ ట్విస్ట్లు అయితే క్రేజీ ఉన్నాయి. దట్స్ ఇవైతే క్రేజీ ఉన్నాయి ట్విస్ట్లు. కానీ నాకు తెలియదు ఏంటంటే తమిళనాడు ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా గుమ్మడికాయలు పాల్గొంటున్నారు. అవి దిష్టివా లేకపోతే రీసెంట్గా ఉన్న పూజ ఫెస్టివల్ అలాంటివి ఏమైనా అయినా తెలియట్లేదు. నాకు ఇప్పటికి ఒక 50 కనిపించుంటాయి. ఏ గల్లీ ఎక్కడ చూస్తున్నా గుమ్మడికాయ, అది రెడ్ కలర్ పసుపు కుంకాలు వేసి పాల్గొట్టున్నారు. చేతబడ ఏంటి అసలు ఏం తెలియదు. పగలగొట్టి మాత్రం రోడ్ సైడ్. ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే నేను ఈ చెప్పక ముందు అక్కడ ఒకటి పడుండే. కానీ అంటే బ్యాక్కి ఒక 10 seconds బ్యాక్కి పెట్టి చూడండి. అమ్మో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అమ్మో, అంత వైల్డ్గా ఉంది. గోప్రోలో కనబడుతుందో లేదో, దేర్ వీ కెన్ సీ మౌంటైన్స్. అక్కడ మౌంటైన్స్ కనబడుతున్నాయి. మౌంటైన్ టాప్ మొత్తం స్నో అంటే ఫాగ్తో కవర్ అయింది. ఫాగ్ ఆర్ క్లౌడ్స్ అని అర్థం కావట్లేదు, బట్ కవర్ మాత్రం అయినాయి. ఫైనల్లీ నేషనల్ హైవే ఎక్కాను. దిస్ ఇస్ నేషనల్ హైవే 554H అంట. అండ్ మళ్ళీ ఇంకొక 280 meters స్టేట్ హైవే 158 ఎక్కాలి.
ఇలాంటిది ఇంత పెద్ద సైట్ చూస్తే నాకు చెర్నోబిల్ సిరీస్ గుర్తొస్తుంది. సేమ్ అది కూడా ఇంతే ఉండి సేమ్ అలానే ఉంది అసలు. అండ్ ఆ చిమ్నీ వర్క్ అవుతుంది అండ్ ఈ రెండిట్లో నుంచి పొగ రావట్లేదు. అది BS3, ఇది BS4, ఇది BS6 ఎగ్జాస్ట్. అందుకనే ఇందులో నుంచి పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. ఇందులో కొంచెం తగ్గింది. ఇందులో అసలు లేదు, పొల్యూషనే లేదు. BS6 భారత్ 6 బా మీకు కనపడుతుంది లేదు అక్కడ ఆ స్పాట్లో అసలు క్లౌడ్స్ అన్నీ మేఘాలతో కప్పుకుపోయి అసలు మెస్మరైజింగ్. ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలంటే యూ కెన్ టేక్ ఇట్. నాకు ఇంకా డౌట్ ఏంటంటే అది మేఘాలయ అవుతుంది ఇందులో నుంచి వచ్చిన పొగ అని డౌట్ ఉంది. గట్టిగా వదులుతుంది ఇదైతే పొగ. BS3 ఇంజన్. బాబా ఈరోజు అయితే అసలు లొకేషన్స్ అదిరిపోయినాయి. నిన్న ఎంత చెత్త లొకేషన్స్ ఉన్నాయో ఈరోజు అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి. వా అబ్బబ్బబ్బా అసలు వాటర్ ఏమన్నా ఉన్నాయా? అక్కడ రిజర్వాయర్ ఉన్నట్టుంది. ఆ డ్యామ్ లాగా ఉంది అక్కడ. నాకు ఇక్కడ నుంచి కనపడుతుంది గోడ ఒకటి, అది డ్యామ్ రిజర్వాయర్ వాల్ అనుకుంటాను. బట్ వాటర్ సీన్, అటు ఇటు వాటర్ బాడీ, వాటర్ ఫ్లోయింగ్ మాత్రం క్రేజీ ఉంది. ఫుల్ హై స్పీడ్లో ఫ్లో అవుతుంది వాటర్. చాలా చల్లగా ఉంది. అరౌండ్ 25 degrees అలా ఉంది. పైన సన్ కూడా ఎక్కడికో మబ్బుల్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు. మొత్తం ప్లెజెంట్ ఉంది. అండ్ మౌంటైన్ అయితే మాకు లిటరల్లీ ఒక 100 feet దూరంలో ఉంది. బాబా అసలు ఏమన్నా ఉందా? ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మౌంటైన్ మొత్తం అసలు చెట్లతో నిండిపోయింది కొండ మొత్తం. అండ్ ఇంకొక 248 kilometers ఉంది. 4 hours 54 minutes పెడుతుంది బ్యాండిడోస్ పిట్ స్టాప్కి. ఇక్కడ నుంచి అయితే క్లారిటీ అసలు కొండ మీద మబ్బులు, సీనిక్ వ్యూ ఏదైతే ఉందో అది మొత్తం అసలు ఆసమ్. గోపురంలో కనబడుతుందో లేదో మా కొండ మీద మబ్బులు రెండు ఏమంటారు ఓవర్లాపింగ్. అండ్ యాచటాస్ మళ్ళీ ఇప్పుడే 4-lane హైవే ఎక్కాము. సో మ్యాక్సిమం ఎంత కవర్ చేయాలనుకున్నా మళ్ళీ ఈ హైవేలోనే కవర్ చేయాలి. బికాజ్ ఈ హైవే 77 kilometers ఉంది. సో ఈ హైవే మొత్తం కొంచెం ఓవర్ స్పీడింగ్ లైక్ 180 to 100 కవర్ చేస్తే వెళ్ళాల్సిన డెస్టినేషన్ కొంచెం తొందరగా వెళ్తాను. అక్కడక్కడ క్లౌడ్స్ డార్క్ అవుతున్నాయి. మేబీ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి. బట్ ఈరోజు ఆగేదే లేదు. వర్షం పడ్డ ఎంబట వెళ్ళాల్సిందే. సో ఈరోజు అయితే వ్యూస్ మాత్రం అసలు క్రేజీ ఉంది. సీనరీ మొత్తం 6-lane హైవే, అటు ఇటు కోకోనట్ ట్రీస్. బాబా ఐ థింక్ ఇంకా కేరళలో ఎంటర్ అవ్వలేదు. బట్ ఐఎమ్ గెట్టింగ్ ద కేరళ ఫీల్. అండ్ యాచటాస్ నా లెఫ్ట్ సైడ్లో కోయంబత్తూర్ 17 kilometers, రైట్ సైడ్లో కోయంబత్తూర్ 17 kilometers. అండ్ కొచ్చి అండ్ పలంగట్ సైడ్ వెళ్ళాలి. అండ్ డెస్టినేషన్ వచ్చేసి ఇంకో 227 kilometers ఉంది. 2 hours 36 minutes. ఓహో టోల్ రోడ్ ఎండ్స్ అంట. కష్టమవుతుంది ఇక ఇక్కడ నుంచి. అండ్ బాబా మొత్తం కొబ్బరి చెట్లు అండ్ బనానా చెట్లు అన్నీ అవే ఉన్నాయి. వ్యూ మాత్రం అదిరిపోయింది. నాకు దూరంలో విండ్ మిల్స్ కనబడుతున్నాయి. అండ్ స్కై కొంచెం ఇప్పుడే బ్రైట్ అవుతుంది. మళ్ళీ డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బాబా అసలు రోడ్ ఏమన్నా ఉందా? కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఇలాంటివి ఉన్నాయంటే వీఆర్ ఎంటరింగ్ కేరళ వెరీ సూన్ అని. పల్కర్ దాకా రోడ్ బాగానే ఉంటుందంట. దాని తర్వాత అసలు బాగోదంట. ఇప్పుడే లోకల్స్ని అడిగాను. అండ్ ఇంకొక 10 to 12 kilometers బోర్డర్ వస్తుంది. అండ్ వీఆర్ క్రాసింగ్ ద చెక్ పోస్ట్. నాకు తెలిసి ఈరోజు నేను హుసూర్ నుంచి డీటోర్ తీసుకోవడం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఎవర్ మేడ్ అని నా ఫీలింగ్. ఎప్పుడన్నా రైడింగ్లో ఉన్నప్పుడు
బికాజ్ హుసూర్ నుంచి డిటోర్ చూసుకోకపోతే హుసూర్ టు బెల్గాం వెళ్ళాల్సి వచ్చేది. అది 4 లేన్ ఆర్ 6 లేన్ స్ట్రైట్ హైవే. సో రోజు అదే చూసి బోర్ కొట్టకుండా ఈరోజు కొంచెం రొటీన్గా స్టేట్ హైవే అన్నీ టచ్ వచ్చినాయి. స్టేట్ హైవే వచ్చింది, ఘాటీ సెషన్ వచ్చింది, నేషనల్ హైవేలో ఘాట్ వచ్చింది. అండ్ ద బెస్ట్ చాయ్స్ అంటే 4-5 సార్లు చాయ్ తాగింది, ఇవి ద బెస్ట్. అండ్ టోల్ ప్లాజాలు, అసలు టోల్ ప్లాజాలు అన్నాడు గుర్తుపట్టలేము, అట్లాంటి టోల్ ప్లాజాలు టచ్ అయినాయి. ప్రతి ఇంటికి ఒక కొబ్బరి చెట్టు ఉంది, ప్రతి ఇంటికి. యా యూ కెన్ సీ ప్రతి బిల్డింగ్ పక్కన ఒక కొబ్బరి చెట్టు అయితే ఉంది. ఇంకా నరేంద్ర గారికి నాకు తెలిసి రెయిన్ కోట్ కొనాలి. బికాజ్ అక్కడ వాటర్ అంతా రెయిన్ వల్లే వచ్చిన నా ఫీలింగ్. సో ఇక కేరళలో రేపన్న ఉండాలన్నా రెయిన్ కోట్ అయితే కొనాలి నరేంద్రకి. అండ్ నాకైతే అట్లా రెయిన్ గేర్ ఉంది, సో వాడు తడవకూడదు. అండ్ డెకత్లాన్ ఏమన్నా దగ్గరలో ఉంటే బెటర్, ఎందుకంటే నేను 45 లీటర్స్ బ్లాక్ కవర్ కూడా ఒకటి కొనాలి. హైదరాబాద్ డెకత్లాన్, అది మా ఇంటి దగ్గర మంజీరామాల్లో డెకత్లాన్ ఉంది. అందులో చూసాము 45 లీటర్స్ లేదు, 60 to 80 లీటర్స్ ఉంది. అది పెద్దగా అయిపోతుందేమో అని తీసుకోలేదు. మీకు కనపడుతుందో లేదో పైన రబ్బర్ ప్లాంటేషన్ ఉంది. యా రబ్బర్ ప్లాంటేషన్ కట్ చేసి సమ్ బట్టలు పెట్టారు. అండ్ క్రేజీ ఉంది వ్యూ మాత్రం. మౌంటైన్స్ కింద కొబ్బరి చెట్లు, మధ్యలో ఇల్లులు. ద బ్యూటిఫుల్ స్టేట్ ఐ హావ్ విజిటెడ్ అంటే ఇంకా నుంచి కేరళ అని చెప్తా. జస్ట్ 50 కిలోమీటర్స్ జర్నీలో అంత బాగా నచ్చింది. రోడ్స్ ఎలా ఉన్నా ఐ డోంట్ కేర్, బట్ ద నేచర్ అండ్ ద హౌసెస్ ఆర్ ఎట్ ఇట్స్ పీక్. నేనైతే కేరళకి ఈజీగా 9.5 out of 10 ఇచ్చేస్తాను. అంతా ద బెస్ట్ ఉంది అన్నిట్లో. ట్రాఫిక్ రూల్స్ కానీ, ఇల్లులు, ఆర్కిటెక్చర్, నేచర్. ఫుడ్ ఒక్కటి టేస్ట్ చేసి చెప్పాలి ఫుడ్ ఎలా ఉందో. అండ్ అదొక్కటే టేస్ట్ చేస్తే ఇంకా కేరళ గురించి పైన తెలుసుకున్నాను అవుతాను. ఫుడ్ తప్ప మిగతా అన్నీ చేసినట్టే అనుకుంటున్నాను. ఇప్పుడు లోకల్స్తో ఇంకా మాట్లాడలేదు. కేరళ వాళ్ళతో జస్ట్ తమిళ వాళ్ళతో మాట్లాడాను. కేరళ వాళ్ళతో మాట్లాడాను అంటే ఒక ఆర్టీఓ ఆఫీసర్తో మాట్లాడాను. జస్ట్ ఒక 50 feet రాంగ్ రూట్ వెళ్ళొచ్చా అని అడిగాను, ఆయన ఒప్పుకున్నారు. అండ్ ఇందాక ఒక ఆఫ్ రోడింగ్ క్లిప్ షూట్ చేశాను, అది పెడితే వీడియోలో పెడతాను. అది ఒక 50 feet రాంగ్ రూట్ బ్యాక్కి వెళ్ళి మళ్ళా లెఫ్ట్ తీసుకున్నాను. ఏమైంది, రోడ్ బ్లాకా లేకపోతే ఓహో టనల్? బా మిస్ అయిపోయా, టనల్ లోపలికి వెళ్ళాల్సింది మిస్ అయిపోయా. బా ఫస్ట్ టనల్ ఎంట్రీ ఇది అయ్యి ఉండేదేమో నేను ఆ టనల్ లోపలికి వెళ్తే. బట్ ఏం పర్లేదు, ట్రిప్లో చాలా టనల్స్ వస్తాయి అనుకుంటాను. బట్ ఆ వ్యూ అయితే ఏదైతే ఉందో బాస్ అమేజింగ్ అసలు. ఆ 2 టనల్స్ మధ్యలో నుంచి నాకే అప్పుడప్పుడు భయం వేస్తుంది. అప్పుడప్పుడు గోప్రో ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోతున్నాను, అప్పుడప్పుడు ఆన్ చేయడం మర్చిపోయి మాట్లాడుతున్నాను. అండ్ వీ హ్యావ్ ద వరల్డ్స్ మోస్ట్ లగ్జరియస్ కార్ BS4 Nano XL. ప్రతి ఒక్కళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని నడుపుతున్నారు. ఇంకా మనం తెలుసుకోవచ్చు ఏ రేంజ్లో వీళ్ళు ఎడ్యుకేటెడ్ అండ్ లిటరసీ రేట్ ఉందో. బాబా అసలు ఇల్లులు ఉన్నాయి కొండల మీద. నాకే కూర్గ్ ఫీల్ అలాంటి ఫీల్ వస్తుంది రోడ్ చూస్తుంటే. సేమ్ అంతా ఉంటుంది. ఘాట్ రోడ్ అయితే నాకు తెలిసి ఎల్లుండి చూస్తాను నేను. ఎల్లుండి మ్యాక్స్ ప్రాబబ్లీ ఎల్లుండి నేను ఘాట్ రోడ్ చూస్తాను. అండ్ రేపు కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, బికాజ్ కవర్ చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది రేపు కూడా.
రేపు ఇంకొక స్టేట్ ట్రావెల్ చేయాలి. ఎనీ గెస్సెస్ రేపు ఏ స్టేట్ ట్రావెల్ చేస్తాను? మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంది ఇది. యాక్చువల్లీ ప్లాన్ వాస్ టు రిటర్న్ టు హుసూర్ ఈరోజు ఈవినింగ్ మొత్తం కొచ్చికి వెళ్ళి ఈరోజు నైట్ లోపు మళ్ళీ హుసూర్కి వెళ్దామని. బట్ కేరళని ఇలా చూసిన తర్వాత ఐ థింక్ ఇంకొక డే ఎక్కువ కేరళలో స్పెండ్ చేయొచ్చేమో అనిపిస్తుంది. అండ్ యా ఫ్రెండ్స్ ఈ ట్రిప్కి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ 2-3 అన్నారు మామ ట్రిప్ వేద్దామని. యాక్చువల్లీ ప్లాన్ వాజ్ కర్ణాటక ఆర్ కేరళ, బట్ ఇప్పుడైతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను ఓన్లీ టు గో టు కేరళ అని. టెంపుల్స్ నిజంగా ఈసారి వస్తే ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ కేరళ ట్రిప్కి రావాలి, మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాలి. మరి 2 వీక్స్ అయితే అవ్వదేమో కానీ 1 వీక్ అయితే పక్క. ఎగ్జాక్ట్ 7 days అయితే కేరళలో ఉండాల్సిందే. వాటర్ ఫాల్స్, మరి వాటిని వాటర్ ఫాల్స్ అంటారు ఏమంటారు తెలియదు, బట్ హియర్ లోయ మా హియర్ వీ హ్యావ్ ఎ వ్యాలీ కాదు, హియర్ లోయ. ఇక్కడ నుంచి నేర్చుకోండి, హియర్ లోయ. బాబా పక్కా నేనైతే డిసైడ్ అయిపోయాను, ఈసారి కేరళ వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ప్రతి గల్లీ తిరిగేసే వెళ్తా. అందుకే వన్ ఆఫ్ ద రీజన్ నాకు స్లో పేస్ ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఎందుకంటే పేస్ చిన్నగా ఉన్నప్పుడు డైలీ కవర్ చేయాల్సిన కిలోమీటర్స్ తగ్గుతాయి అండ్ వీ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. లైక్ డైలీ 300 kilometers లేదా 200 kilometers టార్గెట్ పెట్టుకుంటే దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూసుకుంటా ఈజీగా కాలు మీద కాలు వేసుకొని వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ టైడీనెస్. బికాజ్ రోజు 200 kilometers అంటే అది మ్యాటరే కాదు. ఎన్ని బ్రేక్స్ కావాలంటే అన్ని బ్రేక్స్ తీసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు. అండ్ ఇదిగోండి టనల్, కిందకి వెళ్ళొచ్చాము. ఒక్కసారి వెళ్ళి ఫోటో అయితే దిగుతాం. ఆల్రెడీ కింద ఉన్నారు. బాబా ఈ ఏరియాలో క్యాంప్ వేసుకుంటే ఉంటుంది. వైల్డ్ యానిమల్స్ గురించి ఆలోచించకుండా క్యాంప్ వేసుకుంటే మాత్రం అసలు, ఎందుకంటే నిన్నే నేను ఫస్ట్ టైం క్యాంపింగ్ చేసింది. బట్ నిద్ర అయితే బాగా వచ్చింది. రియల్గా చెప్పాలంటే చాలా మంచి నిద్ర వచ్చింది. బాబా నో ప్రాబ్లం, ఇలాంటప్పుడు లేట్ అయినా ప్రాబ్లమే లేదు అసలు. బాబా దిస్ వన్ ఈజ్ అల్టిమేట్ వన్. ఐ డోంట్ నో వై, బట్ ఆల్ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. బట్ బ్యాండర్స్ వాళ్ళు మధ్యాహ్నం కాల్ చేస్తారు ఓపెన్ ఉందని చెప్పారు. ఇప్పుడు చూస్తే అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం భయం అవుతుంది. బికాజ్ ఓన్లీ బ్యాండర్స్ కోసం నేను తిరుచూర్ వచ్చాను, తిరుచూర్ సంథింగ్. బట్ ఇప్పుడు లేదు అని తెలిస్తే ఇంకా డైరెక్ట్గా వచ్చి వెళ్ళే వాళ్ళం. పిలిచి బ్యాండర్స్ ముందు దాకా అయితే వెళ్దాం అండ్ ఉందో లేదో చూసి రిటర్న్ అయిపోదాం. ఉంటే పెట్టిస్తాను, లేకపోతే ఇంకా చేసేది ఏం లేదు. దాంతోనే జస్ట్ రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ దగ్గర కానీ ఇంకొకటి ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి పెట్టిస్తాను. అండ్ కేరళ అవుట్స్కట్సే కాదు, కేరళ మేజర్ సిటీస్ లోపల కూడా గ్రీనరీ అలానే ఉంది. సేమ్ గ్రీనరీ, ప్రతి ఇంట్లో చెట్లు, ప్రతి ఇంటి బయట గడ్డి. అది మాత్రం ఆ వ్యూ మాత్రం అసలు మారలేదు. అండ్ ఇక్కడ ప్రతి దగ్గర నర్సరీస్ ఉన్నాయి. అబ్బబ్బా కేరళలో హిమాలయన్లు అయితే చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. నా ఫేవరెట్ బైక్స్ ఇప్పటికీ చాలా కనపడ్డాయి. ట్రిప్లో మొత్తంలో కేరళలో నాకు అన్ని హిమాలయన్లు కనపడ్డాయి. అందులో మనం ముందు వెళ్తుంది కూడా ఎల్ఎస్ పెట్టుకొని హిమాలయన్ వెళ్తుంది. సీరియస్లీ ఈసారి నెక్స్ట్ ఒక స్టేట్ ఎక్స్ప్లోరింగ్ ట్రిప్ అంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ కేరళకి ఇస్తాను, ఆ తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియాకి ఇస్తాను.
ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్దాం అనుకున్నాను, బట్ కేరళ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. అమేజింగ్ ఉంది అసలు చెప్పాలంటే. నేనున్న ఏరియా రిచ్ తెలియదు, లేకపోతే కేరళ అంత ఎలా ఉంటుందో తెలియదు, కానీ లాస్ట్ 3 కిలోమీటర్స్లో ఇల్లులు ఉన్నాయి. బాబా ఇల్లు, ఇంటికి లాన్లో ఒక 3 కార్స్ పక్క. ప్రతి ఇంటికి గ్రీనరీ, ప్రతి ఇంట్లో ఇంటి పావుపాటు గ్రీనరీతోనే నిండిపోయింది. ఇంక అర్థం చేసుకోండి. ఐ థింక్ కేరళలో, ఇండియాలో సగం ఆక్సిజన్ కేరళ నుంచి వస్తుందేమో, అంత గ్రీనరీ ఉంది ఇక్కడ. Bro, I called you for NS Saddle Stay. Yeah. Geo. NS Saddle Stay, bro. English. You have only carrier and side stay. English, bro. We have only carrier with side stay. No side stay alone. Okay, just show them. We have these 2 models. Okay, this looks good, right? This is for NS? Yeah, directly. Okay, direct fit. Can you take that one also? Actually, I'm from Hyderabad. I have installed a local one, and in the second day of my trip, this is the third day of my trip, all India, right? And that completely bent. Yeah, as you can see, More than that, it will be better. this will be better. How much does it cost? 1990. It can bear up to 30 kgs of weight. Are you sure about that? That one is better than this. Okay then, install it. I will take out the luggage. Yeah, okay. You can wait in. Okay. We have to take inside bike. Okay, bro. Okay, bro. I will take out the luggage and bring the bike inside. Okay, bro. Thanks, bro. Tamil தெரியுமா? Hmm? Tamil? No, Telugu. కష్టం అది. బ్రో, వేర్ ఈస్ ద నియరెస్ట్ 4-lane highway? Go straight. చాలకుడి. How many kilometers it will be? 15. Okay, and tomorrow morning we can directly go to Kochi from that highway. Okay, thanks, bro. చాలకుడి. Kalapudi. Kalakudi. చాలకుడి. Is this one? Is this junction? అది పొంబిడి. చాలకుడి. Okay, this one. Okay, that green one is 4-lane highway. Okay, bro. చాలకుడి ఇదే. This one. This highway. 4-lane. Straight. Thanks, bro. Thanks for the information. Thanks, bro. Arey. And Yachatas, త్రిశూరు నుంచి కొచ్చి వెళ్ళే దారిలో నుంచి కేరళలో ఎక్కడ నోయో కానీ హోటల్ కానీ తీసుకుంటే మినిమం 7 to 14 days ఏమంటారు క్వారంటైన్లో ఉండాలని బ్యాండోస్లో ఫ్రెండ్స్ చెప్పారు. సో యా, బ్యాండోస్ పిట్ స్టాప్లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వన్ ఈజ్ తెలుగు గాయ్ శరత్ అండ్ అదర్ వన్ ఈజ్ విష్ణుదేవ్. ఈజ్ అ ప్రాపర్ మలయాళీ. అండ్ సో నేను అట్లానే హైవే మీదకి వెళ్ళి క్యాంపింగ్ వేసుకుందామంటే త్రిశూర్ నుంచి కొచ్చి వెళ్ళేది మొత్తం 2-lane highway ఉంది. సో థాట్ ఆఫ్ గోయింగ్ టు 4-lane highway.
కొంచెం డిటూర్ తీసుకుంటున్నాము. అరౌండ్ 13 కిలోమీటర్స్ డిటూర్ తీసుకుంటే మనకి 4 లేన్ రోడ్ వస్తుంది. ఆ 4 లేన్ రోడ్ మీద కొంచెం టువర్డ్స్కి వచ్చి 4 లేన్ రోడ్ ఎక్కిన వెంటనే రైట్ వెళ్తే వచ్చి, సో రైట్ సైడ్ ఒక 10 కిలోమీటర్స్ టు 15 కిలోమీటర్స్ వెళ్ళి ఏదో పెట్రోల్ బంక్లో యాస్టీస్ నేను అట్లానే షెల్టర్ గురించి అడిగి అక్కడ క్యాంపింగ్ వేసుకుందాం. అండ్ ముందు ఏదైనా ఫుడ్ తినాలి. మేము సప్లిమెంట్స్ తీసుకొని మ్యాక్సిమం ఒక 8 అవర్స్ అవుతుందేమో. లాస్ట్ 12కి తిన్నాము, అది ఎగ్ పఫ్స్ తిన్నాము, ఇంతవరకు ఏం తినలేదు. సో షుడ్ టేక్ సప్లిమెంట్స్ అండ్ టెంట్ వేసుకొని పనుకోవాలి. ఎందుకంటే నిన్న ఒకటి చాలా లేట్ అయింది. నేను 12:30 దాకా అయింది పనుకునేసరికి. ఈరోజు అన్న ఒక 10కి 11కి పనుకుంటే రేపు మళ్ళీ ఈజీ ఉంటుంది. రేపు ఎక్కువ కిలోమీటర్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఈజీగా ఒక 800 కిలోమీటర్స్. రేపు ఎక్స్ప్లోరింగ్ తక్కువ, జర్నీ ఎక్కువ చేస్తాం. ఇంకొక 9.4 కిలోమీటర్స్ ఉంది 4 లేన్ హైవేకి. హైవే ఉన్న ఊరు వచ్చేసి చాలకుడి, CHALAKUDI. అండ్ కేరళలో లోకల్స్ చాలా మంచిగా మాట్లాడుతున్నారు. చాలా మంచి రెస్పెక్టింగ్ అండ్ రిసీవింగ్ ఉంది. I love the way they are receiving other people and other state people even in this pandemic situation. అండ్ శరత్ బ్రో అండ్ విష్ణు బ్రో నెంబర్స్ ఇచ్చారు, సో దట్ నాకేం ప్రాబ్లం రాకుండా ఈ కేరళలో ఈ 2 డేస్ ఈ 2 డేస్ ఉన్నన్ని రోజులు. బికాజ్ చెప్పాను కదా, క్వారంటైన్లో పెడుతున్నారంట అని పోలీసులు పట్టుకొని. సో లాంగ్వేజ్ బ్యారియర్ అడ్డు రాకుండా నేను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు నా తరపున మాట్లాడేటట్టు నెంబర్స్ ఇచ్చారు. అండ్ మీకు కనపడుతుందో లేదో, నాకైతే ఫుల్ మంచు ఏమంటారు, మంచు పడుతుంది. అండ్ గ్లౌజెస్ కూడా వేసుకోలేదు. చల్లగా అరిచేతులంతా చల్లగా అయిపోయినాయి. ఈ పేరు ఎవరన్నా చదవండి, కొంబోడి. నేను ద లాంగెస్ట్ పేరే లెటర్స్ ఉన్న పేరు ఏదైనా చూసానంటే అది ఇదే సిటీ పేరు. COMBODINJAMAKKAL, కంబోడి జింగమక్కల్. అమ్మ బూతుల్లాగా ఉన్నాయి. తెలుగులో అయితే బూతే అనుకుంటారు. అక్కడికి వెళ్ళి కంబోడి జింకమల్ అంటే ఇంకా వచ్చి ఏం లేదు, రాళ్ళు పడతాయి మన మీద. అండ్ ఈరోజు నాకు అర్థమైపోయింది మా పరిస్థితి, లైక్ వర్షం పడేటట్టే ఉంది. సో ఎక్కడైనా చూసి ఆగాలి. అండ్ ఇందాక మీకు లాగ్లో చెప్పినట్టు ఇంకో 9 కిలోమీటర్స్ ఉందన్నాను కదా. 9 కిలోమీటర్స్ ప్యూర్ ఘాట్స్. సిటీలో ఇట్లాంటి ఘాట్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఘాట్స్ అంటే అసలు బెండింగ్ ప్రతి ఒక 10 మీటర్స్కి ఒక బెండ్, లెఫ్ట్ ఆర్ రైట్. ఈ రోడ్ అయితే అమేజింగ్ ఉంది. ఇదిగోండి ఎంత షార్ప్ లెఫ్ట్ చూడండి, అదిగోండి షార్ప్, వెరీ వెరీ షార్ప్ బెండ్స్ అసలు. ఇవ్వండి ఎక్కడ చూసినా సైన్ బోర్డ్స్ లెఫ్ట్ ఆర్ రైట్ అనే ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది చాలా అంటే ఘాట్ రోడ్ లేదని ఎంతసేపు బాధపడ్డాను నేను చేసే రైడ్లో. బట్ ఈ రోడ్డు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఫీలింగ్ అనేది మిస్ అవుతుంది. ఇవ్వండి అర్రే అబ్బబ్బబ్బబ్బా, అసలు అమేజింగ్ ఘాట్ రోడ్ ఇదైతే. ఘాటి ఎక్స్పీరియన్స్ అంటే ఇదే. ఇంకా ముందు చాలా బెండ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఈరోజు లాగ్ అయితే చాలా లాంగ్ వచ్చింది. అవి ఎడిట్ చేయడానికి నేనే కష్టపడాల్సి వస్తుందేమో. ఈరోజు నేచర్ అంత బాగుంది అండ్ ప్లేసెస్ కూడా చాలా చూసాము. సో దాని గురించి లాగ్ చాలా లెంత్ వస్తుంది. నాకు తెలిసి ఇప్పటివరకు ఎడిట్ చేస్తే దాదాపు 40 to 50 minutes వీడియో వస్తుంది. అంటే ఒక్కరోజే గంట సేపు వీడియో వస్తుంది. అదిగోండి ఇక్కడ రైట్ మళ్ళా అసలు క్రేజీ ఘాటీ సెషన్ ఉంది ఇది. మన వాళ్ళు వెస్పాల్ మీద కూడా చేసేస్తున్నారు, వదలటల్లా అసలు. అండ్ ఇంకొక లెఫ్ట్, వి డిడ్ ఇట్. అండ్ అరే ఇదేంటి, సిమెంట్ రోడ్డు పోయింది, తార్ రోడ్డు పోయింది, ఇంకా ఈ మార్బుల్ రోడ్డు వచ్చింది, ఫుట్పాత్ వచ్చింది. అండ్ ఐ థింక్ ఇది బ్రిడ్జ్ అనుకుంటాను. ఒకసారి ఆగుదాం పక్కన. ఓమ్మో వాటర్ బ్రిడ్జ్, అది కింద పడిపోతే ఏం లేదు అసలు. డేంజరస్ కర్వ్ హెడ్ అంట, చూద్దాం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అమేజింగ్ అసలు ఇది. అబ్బాబ్బాబ్బా అమేజింగ్ ట్విస్ట్ అది. అసలు అమేజింగ్ ట్విస్ట్. ఇందాక రోడ్డు ఎంత ఉందో ఇప్పుడు రోడ్డు అంతే ఉంది, అసలు ఏం చేంజ్ కాలేదు. అక్కడ ఇంకా స్టీప్ ఎక్కువ ఉంది, ఇంక్లినేషన్ ఎక్కువ చేసాము. షార్ప్ లెఫ్ట్, షార్ప్ రైట్, అబ్బాబ్బాబ్బా అగైన్ షార్ప్ రైట్. ఇన్కమింగ్ వెహికల్. అండ్ వచ్చేసినట్టున్నాం హైవేకి. ఇంకొక 300 meters దూరంలో ఉన్నాం.
చలి అయితే క్రేజీ ఎక్కువైంది. సో ఈరోజు రాత్రి దుప్పటి కోసం ఇద్దరం కొట్టుకుంటామేమో, ఎందుకంటే తెచ్చింది సింగిల్ బెడ్షీట్. అంకుల్ ఎటు వస్తున్నారు? అంకుల్ డాబాస్ ఓపెన్ డోంట్ నో. ఓకే, డాబాస్ ఆర్ రెస్టారెంట్స్ ఓపెన్ ఆన్ దిస్ రోడ్? ఓపెన్. ఓకే, థ్యాంక్స్ బ్రో. బాబా, ద వెల్ రిసీవింగ్ పీపుల్ ఎవరంటే వీళ్ళే. అండ్ ఇక్కడ నుంచి కొచ్చి 50 కిలోమీటర్స్ అంట లోకల్స్ చెప్పారు. సో ఇంకో 10 కిలోమీటర్స్ తర్వాత డాబాస్ వస్తాయి అన్నారు. లెట్స్ సీ వేర్ ద డాబాస్ కమ్. ద ఓన్లీ థింగ్ నేను భయపడేది ఇప్పుడు ఏంటంటే, ఎవరన్నా వచ్చి బాబు ఎవరు బాబు క్వారంటైన్లోకి రావాలి బాబు అంటే, ఏం లేదు, అన్నీ వదిలేసి బండి వేసుకొని ఉరకటమే, ఇంకొక ఆప్షన్ ఉండదు. నాకు తెలిసి నా దగ్గర ఉన్న పెట్రోల్తో నేను కేరళ బార్డర్ దాటేస్తాను. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది, వస్తాహో అని. లేకపోతే డైరెక్ట్ కొచ్చి బీచ్లో నుంచి డైరెక్ట్ చీరాల బీచ్లో తేలుతానేమో. ఇందాక లోకల్స్ని అడిగినప్పుడు ఎయిర్పోర్ట్ సైడ్స్ రెస్టారెంట్స్ అండ్ డాబాస్ ఓపెన్ ఉన్నాయి అన్నారు. సో వెళ్ళి చూద్దాం అక్కడ ఓపెన్ ఉన్నాయేమో అని.